సంక్షేమానికి గ్యారంటీ బడ్జెట్ 2025-26 మొత్తం అంచనా 3,04,965 కోట్లు. 6 గ్యారంటీలు వెల్ఫేర్ స్కీమ్స్ కు 1,00,000 కోట్లకు పైగానే కేటాయింపులు. ఎస్సీ సంక్షేమం గ్రామీణాభివృద్ధికి పెద్దపీట. వ్యవసాయం పంచాయతీరాజ్ శాఖలకు సైతం, విద్యాశాఖ నీటిపారుదల శాఖకు భారీగా నిధులు. వాస్తవిక అంచనాలతో బడ్జెట్ రూపకల్పన, పెరిగిన గ్రాంట్ ఇన్ ఎయిడ్, అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన, ఈ 3 అంశాలతో తెలంగాణ నమూనా, తెలంగాణ రైజింగ్ 2050 ప్రణాళికతోటి ముందుకు వెళ్తా ఉన్నారు. సుస్థిర అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ 2050 బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు ఏదైతే అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన ధ్యేయంగా ప్రభుత్వ పాలన అందిస్తూ నిన్న 3 లక్షల కోట్ల బడ్జెట్ని నిన్న 3 లక్షల కోట్ల బడ్జెట్ని తెలంగాణ అసెంబ్లీ లోపల బట్టి విక్రమార్క, మండలి లోపల శ్రీధర్ బాబు ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో ఎస్సీ సంక్షేమానికి, అదేవిధంగా గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేయడం జరిగింది. వ్యవసాయం పంచాయతీరాజ్ శాఖలకు కూడా అదే స్థాయి లోపల బడ్జెట్ కేటాయించడం జరిగింది. 3,04,965 కోట్లతోటి నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఎక్కువగా సంక్షేమానికే నిధులు కేటాయింపులు జరిగినాయి. 6 గ్యారంటీలు, అదేవిధంగా ఇతర వెల్ఫేర్ స్కీమ్లకు సంబంధించి 1,00,000 కోట్లకు పైగానే కేటాయింపులు చేసిరు. గత ఏడాది బడ్జెట్ను 2,91,000 కోట్లతోటి ప్రతిపాదిస్తే ఈసారి దాదాపుగా 14,000 కోట్లు ఎక్కువై 3 లక్షల కోట్లకు చేరింది. ముఖ్యంగా 6 గ్యారంటీలకు సుమారుగా 50,000 కోట్లకు పైగా కేటాయిస్తే ఎస్సీ సంక్షేమానికి, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి, విద్యాశాఖకు, అదేవిధంగా నీటిపారుదల శాఖకు సంబంధించి ఎక్కువగా నిధులు కేటాయింపు చేయడం జరిగింది. 6 గ్యారంటీలు ఏదంటే ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలు ప్రధానంగా తీసుకుంటా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి వాటికి సంబంధించి ఎక్కువ నిధుల్ని కేటాయించడం జరిగింది. అదేవిధంగా బీసీ సంక్షేమానికి కూడా దాదాపుగా 1,400 కోట్ల రూపాయలను కూడా కేటాయించడం జరిగింది. 6 గ్యారెంటీలకు 56,084 కోట్ల రూపాయలను కేటాయిస్తే తలసరి ఆదాయం 3,79,751 కోట్లు ఉంటే జీడిపిలో రంగారెడ్డి టాప్ ఉంది, ములుగు జిల్లా లాస్ట్లో ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 5.1% ఉంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ప్రగతి సాధిస్తూ ఉన్నదంటూ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ సర్వే లోపల వెల్లడించడం జరిగింది. ఎస్సీ సంక్షేమానికి 40,232 కోట్లు, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 31,605 కోట్లు, వ్యవసాయ శాఖకు 24,439 కోట్లు, నీటిపారుదల శాఖకు 23,373 కోట్లు, విద్యాశాఖకు 23,108 కోట్లు, విద్యుత్ రంగానికి 21,221 కోట్లు, పురపాలన శాఖ 17,677 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 17,169 కోట్లు, గృహ నిర్మాణ శాఖకు 14,154 కోట్లు, బీసీ సంక్షేమానికి 11,405 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. దీనిపైన మొత్తంగా 6 గ్యారంటీలు, అదేవిధంగా వాటి అమలుకు సంబంధించి వివిధ శాఖలకు సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ను నిన్న అసెంబ్లీ లోపల బట్టి విక్రమార్క ప్రవేశపెట్టడం జరిగింది. పూర్తి స్థాయి మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత మొట్టమొదటి పూర్తి స్థాయి బడ్జెట్ను నిన్న 3 లక్షల కోట్లతోటి ప్రవేశపెట్టడం జరిగింది. మండలి లోపల శ్రీధర్ బాబు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇది బడ్జెట్కు సంబంధించినటువంటి అంశం. ఇకపోతే కేసీఆర్ క్యాంప్ ఆఫీస్కు టూలెట్ బోర్డు ఏర్పాటు చేసిన గజ్వేల్ బీజేపీ నాయకులు చేత కాకుంటే రాజీనామా చేయాలని నిరసన. మా ఎమ్మెల్యే కేసీఆర్ కనబడటం లేదంటూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యం లోపల గజ్వేల్ పిఎస్ లోపల ఫిర్యాదు చేసిర్రు. 10 ఏళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ క్యాంప్ ఆఫీస్కు తాళం వేయడం జరిగింది. గజ్వేల్లో ఉన్నటువంటి యువత, గజ్వేల్లో ఉన్నటువంటి ప్రజలు కేసీఆర్ క్యాంప్ ఆఫీస్కు టూలెట్ బోర్డు పెట్టారు. బీజేపీ వాళ్ళు టూలెట్ బోర్డు పెడితే ఆయన కనబడతలేడని కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఇది కేసీఆర్ కంప్లీట్గా ఫామ్ హౌస్కు పరిమితమైన తర్వాత మా సమస్యలు చెప్పుకోవడానికి ఎమ్మెల్యే లేడు అని చెప్పి ఆ ప్రజలు ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చేత కాకుండా రాజీనామా చేయాలని చెప్పేసి ఇక అసెంబ్లీకి రాడు,
ఎమ్మెల్యేలను కలవడు, అధికారంలో ఉన్నప్పుడు మంత్రులను కూడా కలవకపోతుండే, ఎమ్మెల్యేలను కూడా కలవకపోతుంటే అధికారం పోయిన తర్వాత కూడా ఎవరిని కలుస్తలేడు. మరి ఇట్లా అయితే మా గోస ఎవరికి చెప్పుకోవాలని గజ్వేల్ వాసులు రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఉన్నారు. 2000 లోపు యూపీఐ లావాదేవీలపైన 0.15% ప్రోత్సాహం, స్కీమ్ మరో ఏడాది పొడిగింపు, రాష్ట్రీయ గోకుల్ మిషన్ స్కీమ్కు 3400 కోట్లు, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. ఇక ఏది ఐపీఎల్ మీడియా హక్కులతో కోట్లలో ఆదాయం, జియో స్టార్ కలిశాక గుత్తాధిపత్యం, 10 సెకండ్ల యాడ్కు 19 లక్షల రూపాయలు, అయినా తగ్గని యాడ్స్. దిశ స్పెషల్ ఎడిషన్ లోపల వార్త. ఇక నింగి నుంచి నేలపైకి, ఫ్లోరిడా తీరంలో సునీత విలియమ్స్ బుచ్ సేఫ్ ల్యాండింగ్, డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా 17 గంటల ప్రయాణం, రొటీన్ మెడికల్ చెకప్కు సునీత బుచ్. ఇది మొత్తంగా ఆకాశమే హద్దుగా ఆమె ఏదైతే వారం రోజుల పాటు నింగిలో ఉండాలి, ఆకాశంలో ఉండడానికి వెళ్ళినటువంటి సునీత విలియమ్స్ ఆమె దాదాపుగా 9 నెలల పాటు అక్కడ ఉండాల్సి రావడం జరిగింది టెక్నికల్ ప్రాబ్లం వల్ల. నిన్న ఆమె భూమిపైకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత జనరల్ చెకప్ అయితే రొటీన్ మెడికల్ చెకప్కు ఆమె వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న తర్వాత గురుత్వాకర్షణ శక్తికి దూరంగా ఉన్న తర్వాత ఆమె ఎముకల లోపల పటుత్వం కూడా కోల్పోతుంది. కాబట్టి జనరల్ చెకప్కి అయితే వెళ్ళడం జరిగింది. మొత్తంగా మోడీ కూడా ఆమెను దేశానికి ఆహ్వానించడం జరిగింది. ఇక వాళ్ళ కుటుంబానికి అప్పుడు గుజరాత్ అల్లర్లప్పుడు వాళ్ళ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయంకి సంబంధించి నిన్న మొత్తం కూడా సోషల్ మీడియా లోపల మోడీ చేసినటువంటి వాళ్ళ కుటుంబానికి చేసినటువంటి దారుణం గురించి కూడా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టినాయి. 8 ఏళ్లలో 61 లక్షలు స్వాహా, ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ అధికార దుర్వినియోగం, వ్యక్తిగత వాహనాన్ని ప్రభుత్వానికి అద్దెకిచ్చినట్టు బిల్లులు, నిజం నిగ్గు తెలిసిన కేంద్ర ఆడిట్ సంస్థలు, ప్రభుత్వానికి వ్యవసాయ వర్సిటీ నివేదిక, త్వరలో చర్యలు. ఈమె పైన అప్పుడు విమర్శలే, ఇక ఇప్పుడు చూడురే, సొంత వాహనాన్ని ప్రభుత్వానికి అద్దెకిచ్చి 61 లక్షలు బిల్లు పెట్టిందట. హైదరాబాద్లో మెక్డొనాల్డ్స్ ఇండియా గ్లోబల్ ఆఫీస్, సీఎం రేవంత్తో కంపెనీ ప్రతినిధుల భేటీ, త్వరలో 2000 మంది ఉద్యోగులతో ప్రారంభం, పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణ. సీఎం రాహుల్ పట్టుదలతోనే ఎస్సీ వర్గీకరణ అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అసెంబ్లీ కమిటీ హాల్లో ఎస్సీ సంఘాల ప్రతినిధులతోటి సమావేశం. అమెరికాకు చెందిన మల్టీనేషనల్ కంపెనీ మెక్డొనాల్డ్స్ తెలంగాణలో ఇండియా గ్లోబల్ ఆఫీసును ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకున్నది. సంస్థ విస్తరణలో భాగంగా మెక్డొనాల్డ్స్ ఇండియా గ్లోబల్ ఆఫీసును హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రకటించింది. దీంతో 2000 మందికి ఉపాధి అవకాశాలు దక్కేటువంటి అవకాశం ఉన్నది. ఇక 12 టన్నుల కుళ్ళిన మటన్ హైదరాబాద్ మంగళహాట్లో స్వాధీనం. 12 టన్నులు దాదాపుగా ఇది 10-12 లక్షల విలువైనటువంటి మటన్ను ఫ్రిడ్జ్లలో పెట్టి బిర్యానీ సెంటర్లకు పార్సల్ చేస్తున్నారట. ఇక మనం బిర్యానీ సెంటర్ల పొంటి మటన్ బిర్యానీ తినాలంటే, చికెన్ బిర్యానీ తినాలంటే ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. దీనిపైన ఈ బడ్జెట్ పైన ఎవరేమన్నారంటే బండి సంజయ్ మాట్లాడుకుంటా 6 గ్యారంటీలను పాతరేసేలాగా రాష్ట్ర బడ్జెట్ ఉన్నది, అంత అబద్ధాలు, అంకెల గ్యారంటీ, ఓం భూమ్ భూష అంటూ మాయ చేసేందుకే ప్రయత్నిస్తున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తున్నది. బడ్జెట్ కేటాయింపును కాంగ్రెస్ తిరోగమన పాలనకు నిలువుటద్దాం, కోతలు కోయడంలో బీఆర్ఎస్ను మించిపోయిన కాంగ్రెస్ అంటూ బండి సంజయ్ మాట్లాడింది. ఈ బడ్జెట్ మీద, రాష్ట్ర బడ్జెట్ మీద బండి సంజయ్ మాట్లాడుకుంటా ఇదంతా ఉట్టి డొల్లా, ఏం లేదని మాట్లాడుకుంటూ వచ్చిండు. సరే, ఓకే. ఆయన వర్షన్ లోపలనే కేంద్రము తెలంగాణకు ఏం పైసలు ఇవ్వనప్పుడు ఇట్లనే ఎందుకు మాట్లాడకుండా ఏం చేసిర్రు, అద్భుతంగా ఉన్నది, తెలంగాణకు మస్తు నిధులు కేటాయించారని మాట్లాడుకుంటూ వచ్చారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్కు నిధులు కేటాయింపులు చేస్తే తెలంగాణకు గుండు సున్నా ఇస్తే కూడా ఏం మాట్లాడలే. ఇవాళ 6 గ్యారంటీల అమలుకు సంబంధించినటువంటి బడ్జెట్ని పెడితే ఇక్కడ ఏం లేదు, అంతా ఉట్టిదే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇక కేటీఆర్ మాట్లాడుకుంటా 6 గ్యారంటీలు గోవింద, రాష్ట్రంలోని పేదలు, ఆడబిడ్డలు, రైతులు రాష్ట్ర బడ్జెట్ పట్ల ఎంతో ఆశతో ఎదురు చూసిరు. కానీ బట్టి విక్రమార్క గంటన్నర సుదీర్ఘ ఉపన్యాసం తర్వాత 6 గ్యారంటీలు గోవింద అని అర్థమైంది. తెలంగాణ ప్రయోజనాలు, ప్రజల సంక్షేమానికి పెనుముప్పులా ఉన్న 40% కమిషను,
కాంగ్రెస్ బడ్జెట్ను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నది, పిఆర్సీ పెండింగ్ డిఏల గురించి ప్రస్తావన కరువు. ఇది కేటీఆర్ మాట్లాడుకుంటా 6 గ్యారెంటీల లోపల 6 గ్యారెంటీలకు సంబంధించి అన్ని స్కీములకి, ఇది గృహలక్ష్మికి సంబంధించి, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి, రేషన్ కార్డులకు సంబంధించి, గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అన్ని దాదాపుగా 6 గ్యారెంటీలకు, ఇప్పుడు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కూడా దాదాపుగా 3,000 పైన కోట్లను కేటాయించడం జరిగింది. ఈ నిధులను కేటాయిస్తూ ఉంటే 40% కమిషన్ కాంగ్రెస్ బడ్జెట్ను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నారట. ఉద్యోగులకు ఏ రోజు మీరు 1వ తారీఖున జీతాలు ఇచ్చిళ్ళు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి అంటూ ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు. ఈయన మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుకుంటా ప్రజా సంక్షేమ బడ్జెట్, ప్రజా సంక్షేమ ధ్యేయంగా బడ్జెట్లో కేటాయింపులు జరిగినాయి, ముఖ్యంగా రైతులు మహిళలకు లబ్ధి చేకూరేలాగా బడ్జెట్ రూపొందించారు, బడుగు బలహీన వర్గాలకు సర్కారు అధిక ప్రాధాన్యత ఇచ్చింది, విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నది అనడానికి ఈ బడ్జెట్ నిదర్శనం. ఇది రెవెన్యూ వసూళ్ళేమో 2,29,720 కోట్ల రూపాయలు, రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్ల రూపాయలు, మూలధన వ్యయం 36,504 కోట్ల రూపాయలు, రెవెన్యూ మిగులు 2,738 కోట్ల రూపాయలు, ద్రవ్య లోటు 54,009 కోట్ల రూపాయలు అంటూ కూడా ఈ సంపూర్ణంగా ఇక్కడ బడ్జెట్ సంబంధించినటువంటి అంకెలు. ఇది బడ్జెట్ లోపల ఉద్యోగ నోటిఫికేషన్లు క్రమంగా వస్తాయి కాబట్టి ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళు ఉద్యోగాలకు ప్రిపేర్ కండి. నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రాజు యువ వికాసం కింద వాళ్లకు ఆర్థిక సాయం అందిస్తామంటూ కూడా ముఖ్యమంత్రి అసెంబ్లీ లోపలనే ప్రవేశపెట్టాడు, అసెంబ్లీ లోపలనే ప్రకటించారు. ఆ పథకాన్ని కూడా ఇప్పటికే మన మీ సేవ లోపల అప్లికేషన్లు కూడా తీసుకుంటా ఉన్నారు. ఇది నిరుద్యోగ యువతకు. మొత్తంగా మహిళలకేమో వాళ్ళను కోటీశ్వరులను చేసే ఉద్దేశంతో పెట్రోల్ బంకులు, అదేవిధంగా ఇందిరాశక్తి క్యాంటీన్లతోటి, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలతోటి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ ఉన్నారు. రైతులకు సంబంధించి రుణమాఫీ చేసిర్రు, అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం కూడా తెర మీద ఉన్నది. అట్లనే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇప్పటికే నియోజకవర్గానికి 3,000 ఇండ్లను కూడా కేటాయించడం జరిగింది, వాటికి సంబంధించినటువంటి బడ్జెట్ను కూడా కేటాయించడం జరిగింది. ఏదైతే ఎన్నికల సందర్భం లోపల 6 గ్యారెంటీలు చెప్పిలో 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి ఆ పథకాలను ఇంప్లిమెంట్ చేయడానికి బడ్జెట్ లోపల నిధులు కేటాయింపు అనేది జరిగింది. ఇది ఇప్పటివరకు ఈ గ్యారెంటీ అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అంటూ కూడా మనకు అర్థమైతేనే ఉన్నది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వార్తలు.